నమస్కారం. అందరి టీవీ పేపర్ స్టెప్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలుగు దినపత్రికలు ప్రచురించిన వార్తా విశేషాలు ఏమున్నాయో చూద్దాం. ముందుగా బెస్ట్ వైట్ దినపత్రిక సంబంధించి ఏమున్నాయో చూద్దాం. మళ్ళీ కరోనా కలకలం, కొత్త వేరియంట్తో కేంద్రం అలర్ట్, కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వాలు, మాస్కులు ధరించడం మంచిదని సూచనలు అంటూ ఒక వార్తను మనం ఇక్కడ ప్రధాన వార్తగా చూడవచ్చు. సో మొత్తానికి కరోనా మహమ్మారి అయితే మళ్ళీ రాబోతుంది అంటూ ఇప్పటికే రాష్ట్రానికి అయితే కేంద్రం హెచ్చరికలతో పాటు సంకేతాలను పంపించింది. జాగ్రత్తగా ఉండాలంటూ మాత్రము అవసరమైతే లాక్డౌన్ దిశ కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత నిపుణులు చెప్తున్నారు. సో మొత్తాన్ని చూస్తే మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు హెచ్చరికలు జారీ చేసింది. JN.1 సబ్ వేరియంట్ వెలుగు చూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు ఉంటే RT-PCR టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిల్ జీనోమ్ సీక్వెన్సింగ్ పంపాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాల పరిస్థితిని సమీక్షించాలని అధికారులు ఆదేశించింది. భారత్ సహా 38 దేశాల్లో JS.1 వేరియంట్ ఉందని కేంద్రం పేర్కొంది. క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ వైరస్ విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆసియా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న JN.1 వేరియంట్ కేసును కేరళలో ఇటువరకు గుర్తించారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 288 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1970కి చేరుకుంది. సో మొత్తానికైతే కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కేరళలో మరి మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. మొత్తానికి 1900కు పైగా అయితే యాక్టివ్ సంఖ్య దేశంలో ఉంది. అంటే కరోనా మరోమారి తన పంజా విసరడానికి రాష్ట్రాలకు రావడానికి సిద్ధంగా ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఉన్నటువంటి ఈ వేరియంట్ ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు లాక్డౌన్ మొదటి వేవ్లో వచ్చినటువంటి దానికంటే కూడా రెండో వేవ్లో వచ్చిన దానికి చాలామంది మృత్యువాత పడ్డరు. సో మొత్తానికి ఏంటంటే గండం గట్టెక్కింది. అసలు ఆ గతాన్ని తలుచుకుంటే మనము ఎంత బాధపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కళ్ళ ముందు అయిన వాళ్ళు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు చనిపోతుంటే కూడా కనీసం చివరి చూపు కూడా చూడలేని పరిస్థితిలో మన ఒక కరోనా మహమ్మారి అయితే మనం చుట్టుముట్టింది. సో అటువంటి తరుణం మరి బతుకు జీవుడా బయటపడ్డామని చెప్పేసి గండం గట్టెక్కిందని చెప్పేసి అనుకున్న క్రమంలో మరి ఈరోజు కరోనా మహమ్మారి మరోసారి మనపై దాడి చేయడానికైతే రెడీగా సిద్ధంగా ఉన్నటువంటి తన ఆయుధాలను సిద్ధం చేసుకున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పరిస్థితి కారకులు ఎవరు? అసలు కరోనా మహమ్మారిని కేవలము జాగ్రత్తలతో మాత్రమే కట్టడి చేయవచ్చు అనేది ఇప్పటికే నిపుణులు చెప్పిళ్ళు, అటు ఆరోగ్య శాఖ తెలిపినా కూడా ఏదైనా జరిగినప్పుడు మాత్రమే మనం జాగ్రత్తలు తీసుకున్నాం తప్ప ముందస్తు చర్యలు మాత్రం తీసుకోవడం మాత్రం విఫలమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కరోనా సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం చేతులు 4-5 సార్లు కడుక్కున్నాము, కాళ్ళు కడుక్కున్నాము, స్నానం చేసినాము, తర్వాత రకరకాల ఆలోచనలతో ముందుకెళ్ళాం. ఆహారంలో మార్పు వచ్చింది, అన్ని రకాల మార్పు వచ్చింది. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇక కరోనా మొత్తం పోయింది అనుకున్న తర్వాత అని చెప్పడం తాత్కాలికమైన అప్పుడు వాళ్ళే చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా మళ్ళీ చేతులు కడుక్కున్నది లేదు, మూతికి మాస్క్ పెట్టింది లేదు, చేతికి శానిటైజర్ చుట్టింది కొట్టింది అయితే లేదు. అంటే ఇది నిరంతర ప్రక్రియగా ఉండాల్సినటువంటి మన జీవన ప్రయాణంలో, మన జీవన విధానంలో ఒక భాగంగా ఉండాల్సినటువంటి చేతులు కడుక్కోవడం కావచ్చు, మాస్క్ పెట్టుకోవడం కావచ్చు, శానిటైజర్ రాసుకోవడం కావచ్చు, ఇతర వ్యక్తులను కలిసినప్పుడు కరచాలనం చేయకుండా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవన ప్రయాణంలో ఒక భాగంగా ఉండాలనుకున్నాం. కానీ అక్కడి వరకే మాత్రమే మర్చిపోయినాము. మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుందన్నప్పుడు మాత్రమే మళ్ళీ మాస్కులు కనబడుతున్నాయి, మళ్ళీ శానిటైజర్ మన చేతికి వస్తుంది. అంటే ఏదైనా జరిగినప్పుడే కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎంత పెద్ద మహమ్మారి వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతాము. సో ఈసారి వచ్చే కరోనా మహమ్మారికి సంబంధించి మాత్రం ఇప్పటికే కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకు. ఏమైనా అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. సరే, ప్రభుత్వాలు అటు ఆరోగ్య శాఖ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ మనం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పటి నుండి అయినా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మళ్ళీ మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్ రాసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన దాన్ని మరొకసారి కనుక మనం గుర్తు చేసుకోవడానికి భయంగా ఊహించుకునే పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో మరి మరోసారి లాక్డౌన్ కానీ తర్వాత ఆ మహమ్మారి మన మీద దండయాత్ర చేసి దాడి చేసిన క్రమంలో మాత్రం తట్టుకునే పరిస్థితి మాత్రం ఉండదని మాత్రం చెప్పుకోవచ్చు. ఏదేమైనా అతను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.